ఫ్రెండ్స్, ఈ వ్యక్తి చెట్టు బెరడులో దాక్కుంటాడు. ఆ చెట్టు గుండెలో అతని పైనే జర్మన్ ఆఫీసర్ నిలబడి ఉంటాడు. వాడిని వెతుకుతూ అతను ఒక పారిపోయిన సైనికుడు. జర్మన్ ఆర్మీలో పారిపోయిన వాళ్లకి శత్రువుల కంటే ఎక్కువ కఠినమైన శిక్ష ఉంటుంది. రోడే గుండెలో దేవుడిని వేడుకుంటుంటాడు, ఎవరూ తనని చూడకూడదని. అదృష్టవశాత్తు అది ఒక బ్లైండ్స్. ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడుతుంటాడు. ఎన్ని గంటలు గడిచాయో వాడికి తెలీదు. చీకటి పడిపోతూ ఉంటుంది. అతను మెల్లగా తల బయటకు తీస్తుంటాడు. ఆఫీసర్ ఎప్పుడో వెళ్లిపోయాడు. శరీరం వణుకుతోంది. ఆశలు కూడా క్షీణిస్తుంటాయి. అంతలో అతని కళ్ళు పక్కనే ఉన్న ఒక వదిలేసిన మిలిటరీ కార్ మీద పడుతుంటాయి. లోపల ఒక వెచ్చని మిలిటరీ కోటు, ఒక జత లెదర్ బూట్లు, ఒక పళ్ల బుట్ట అనిపిస్తుంటాయి. ఇంకా తడమగానే ఒక కెప్టెన్ యూనిఫామ్ కూడా దొరుకుతుంది. ఆ యూనిఫామ్ చూస్తే వాడి మనసులో ఒక ప్రమాదకరమైన ఆలోచన వస్తుంటుంది. వాడు ఆ బట్టలు వేసుకుంటుంటాడు. మొహం శుభ్రం చేసుకున్నాడు. కొన్ని క్షణాల్లో ఒక పారిపోయిన సైనికుడు జర్మన్ కెప్టెన్ గా మారిపోతాడు. అసలు ఆఫీసర్లా కనిపించాలని అతను వాళ్ల భాషలో మాట్లాడే ప్రాక్టీస్ మొదలెట్టాడు. అంతలో వెనక నుంచి ఒక జర్మన్ సైనికుడు వస్తాడు. రోడే గుండె గల్లుమన్నది. తన గురించి బయటపడిపోతుందేమోనని. కానీ ఆ సైనికుడు వచ్చి సెల్యూట్ చేసి రిపోర్ట్ ఇస్తుంటాడు. అప్పుడు రోడేకి అర్థమైంది, ఇప్పుడు వాడు నిజంగానే జర్మన్ కెప్టెన్ అయిపోయాడని. వెంటనే సైనికుడికి కార్ని బురద నుంచి బయటకు తీయమని ఆర్డర్ ఇస్తుంటాడు. కాసేపటికి సైనికుడు బండిని సరిచేసేస్తాడు. రోడే తన కొత్త గుర్తింపులో ఒదిగిపోతున్నాడు. సైనికుడి ఐడి కార్డ్ అడుగుతుంటాడు. సైనికుడు సత్యం తెలియక వెంటనే కార్డు ఇచ్చేస్తాడు. తాను పారిపోయిన వాడిని కాదు, జస్ట్ యూనిట్ నుంచి తప్పిపోయానని చెప్తుంటాడు. జర్మన్ ఆర్మీ పారిపోయిన వాళ్లతో ఎంత క్రూరంగా ఉంటదో వాడికి తెలుసు. రోడేకి అర్థమవుతుంది ఆ సైనికుడు అబద్ధం చెప్తున్నాడని. ఎందుకంటే వాడు కూడా అలానే పారిపోతాడు. కానీ వాడిని పట్టుకోకుండా నవ్వుతూ ఒక ఆపిల్ ఇస్తాడు. ఇద్దరు కలిసి ఏదో రెస్టారెంట్ కి వెళ్దామని నిర్ణయించుకుంటారు. దారిలో రోడే తన పాత పారిపోయిన బట్టలను చీకట్లో పడేస్తాడు. రాత్రి వాళ్లు ఒక సరాయికి చేరుకుంటారు. రోడే తన యూనిఫామ్ ర్యాంక్ చూపించి ఆహారం గది సర్దుకుంటాడు. పడుకోబోతుండగా సైనికుడు పిలిచాడు, సార్, మనం ఒక పారిపోయిన వాడిని పట్టుకున్నాం, శిక్ష వేయాలి. ఈ మాట వినగానే రోడే కాళ్ల కింద భూమి కదిలినట్టు అవుతుంది. ఇది తన పరీక్ష అని తెలుసు. ఒక్క తప్పు చేస్తే అంతా తలకిందులు అయిపోతుంది. చేసేది లేక వణుకుతున్న చేతులతో పిస్తోలు తీసి తన సహచరుడి తలకు గురి పెడుతుంటాడు. మరుసటి రోజు వాళ్లు ఇంకా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.